ఈ డిసెంబర్ 1 నుండి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. వీటిని అప్డేట్ చేయకుంటే సామాన్యులకు చాలా ఇబ్బందులు తప్పవు. ప్రధానంగా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, బీమా, పాన్, ఆధార్ కార్డ్ లింక్ వంటి చాలా అంశాలు మారనున్నాయి. డిసెంబర్ 1 నుంచి ఏ అంశాలు మారబోతున్నాయో, వేటి విషయంలో జాగ్రత్త పడాలో ఒక్కసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనకు ఆధార్ కార్డ్ అనేది ఒక ఐడెంటిటీ. అయితే ఈ ఆధార్ విషయంలో కూడా కొత్త నియమ నిబంధనలు వచ్చి చేరుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి ఆధార్ కార్డ్ అప్డేట్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ప్రతి 10 ఏళ్లకోసారి ఆధార్ కార్డు రివైజ్ చేయటం తప్పనిసరి అని UIDAI నిర్ణయించింది. నకిలీ ఐడీలు నిరోధించేందుకు, డేటాబేస్ అప్డేట్ చేసేందుకు ఈ ప్రక్రియ దోహదపడనుంది. మీ కార్డు కూడా 10 ఏళ్ల నుంచి అప్డేట్ చేయకుంటే వెంటనే చేయాలని చెబుతోంది. ఇక డిసెంబర్ 1 నుంచి బ్యాంకులు KYC ప్రక్రియను మరింత కఠినతరం చేయనున్నాయి. ప్రతి 5 ఏళ్లకోసారి KYC అప్డేట్ తప్పనిసరిగా మారింది. డిసెంబర్ 1 నుంచి ప్రజల ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ప్రభుత్వం కొత్తగా నేషనల్ వెల్నెస్ పాలసీ అమలు చేస్తోంది. డిసెంబర్ 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ప్రయోజనాలు పెరగనున్నాయి. పదవీ విరమణ ప్రయోజనాలు అందుకోవటం మరింత సులభతరం కానుంది. అంతేకాకుండా డిసెంబర్ 1 నుంచి బీమా రంగంలో డిజిటల్ సేవల్లో మార్పు ఉండవచ్చు. పాలసీ కొనుగోలు, క్లెయిమింగ్ అన్నీ ఆన్లైన్ విధానంలో ఉంటాయి. డిసెంబర్ 1 నుంచి నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించే దిశగా UPI డిజిటల్ వ్యాలెట్ తప్పనిసరి కావచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు ప్రక్రియలో మార్పులు రావచ్చు. దీనికోసం ముందుగా ITR ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. ఇక GST ఫైలింగ్ కూడా మారనుంది. ఇకపై నెల కాకుండా ప్రతి 3 నెలలకోసారి GST ఫైల్ చేయవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు డిసెంబర్ 1 నుంచి కొత్తగా సబ్సిడీ పథకం అమలు కానుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా డిసెంబర్ 1 నుంచి LPG సబ్సిడీలో మార్పు రానుంది. గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డ్ లింక్ చేసిన కస్టమర్లకే సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 1 తర్వాత పాత మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ATM కార్డులు పనిచేయవు. ఈ విషయంలో చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేయాల్సిందిగా RBI ఇప్పటికే బ్యాంకులకు సూచించింది. అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ గడువు కూడా డిసెంబర్ 1తో ముగిసిపోతుంది. అప్పటిలోగా లింక్ చేసుకోని వాళ్ల పాన్ కార్డులు రద్దయ్యే అవకాశాలున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు సంబంధించినంత వరకు ఏ విషయాలు పెండింగ్లో ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టండి. డిసెంబర్ 1 లోపు ఈ పనులు పూర్తి చేసుకోవటం ద్వారా ఇబ్బందుల నుంచి తప్పించుకోండి.